అగాధాలు తురగా జానకిరాణి గారి రచన. అన్నయ్య ఇచ్చిన పుస్తకాలు కిటికీలో పెట్టి అక్కడే నిలబడి చూస్తుండిపోయింది శాంత. 4 నెలలున్నాయి కదా, చదువు పర్వాలేదు అన్నాడు అన్నయ్య. చదవగలదా తను? చదవకపోయినా పరీక్షలు రాకామానవు, తను కూర్చోక తప్పదు. కానీ కిందటి మాటంతా కష్టమనిపించడం లేదు పరీక్ష. ఈ మాట అలవాటవుతుంది, అన్నీ అలవాటవుతాయి ఇలాగే. అమ్మ పిలుస్తుంటే వెళ్ళింది వంటింట్లోకి. కాఫీ ఇచ్చింది అమ్మ. శేషు నిద్రపోతున్నాడా, ఫ్లాస్క్లో పోస్తాను పాలు వాడికి అని చెప్పి నాన్నగారికి కాఫీ ఇవ్వడానికి వెళ్ళింది. గుమ్మం మీద కూర్చుని కాఫీ తాగుతూ నాన్నగారు ఏమైనా అంటారేమో అన్నట్లు వినసాగింది శాంత. ఆననే అన్నారాయన, పుస్తకాలు పట్టుకొచ్చాడా, వెళుతుందిటా పరీక్షకి అని. ఎవరి చేదస్తాం వాళ్ళది, సరే కానీ అన్నారు కొంచెం ఆగి. అమ్మ తిరిగి వచ్చి శాంత వంక చూసింది. ఆమెకు అనుమములు ముడిపడ్డాయి. గుమ్మం మీద కూర్చుంటావెందుకు, 25 ఏళ్ళు వచ్చినా ఆ మాత్రం తెలీదా ఏమిటి అంది. శాంత లేచి నిలబడి తొందరగా కాఫీ తాగేసింది. గ్లాస్ పట్టుకెళ్ళి కడిగి తెచ్చి లోపల పెట్టింది. కూర తరుగుదామని బుట్ట తీసి చూసింది. ఇప్పటి నుంచి అక్కర్లేదు, కాసేపు అయ్యాక నేను తరుక్కుంటానులే, నువ్వు పోయి చదువుకో అంది అమ్మ. శాంత గదిలోకి వెళ్ళింది. అన్నయ్య తెచ్చిన పుస్తకాలు తనకేమీ సంతోషం కలిగించవు, కానీ ఇంట్లో మాత్రం చాలా అలర్జడిని కలిగిస్తున్నాయి. BA పరీక్షకు తను వెళ్ళాలనుకోకపోయినా కేవలం అన్నయ్య ప్రోద్బలం వల్ల కట్టింది. ఇంగ్లీషు తెలుగు ఎలాగో అయిపోయాయి, గ్రూప్ కాకుండా ఉంది. తను అప్పుడు ఎంతో గొడవగా మనసున్నప్పుడు చదువు మాటే ఆలోచించలేదు. కానీ అప్పుడు తాను టీచర్ ట్రైనింగ్లో చేరాలని నాన్నగారు అన్నారు. శేషుకు 4వ ఏడు, వాడితో అమ్మ వేగుతుంది. కానీ ఎంతకాలం, తనతోనే ఎవరూ వేగలేకుండా ఉన్నారు అన్నయ్య తప్ప. శాంతకి 16వ ఏడు వచ్చినప్పుడు అప్పటి నుంచి మొదలయ్యాయి ఆమెకు పెళ్లి చూపులు. 4-5 వచ్చి వెళ్ళి చూసి వెళ్ళిన తర్వాత ఏ సంబంధమో కుదరకుండా పోతుందని అమ్మ గొడవ పడేది. తనకి కంట్లో ఉన్న మెల్ల దీనికి కారణం అని శాంతకు తెలుసు. ఇలా ఉంటుంది పిల్ల అని చెప్పి తీసుకొచ్చినా సరే వాళ్ళొచ్చి చూసి వెళ్ళేవారు, ఇంకేమీ కబురు పెట్టేవారు కాదు. పెళ్లి చూపులంటే ముందే భయంగా ఉండేది. అలంకారం చేసుకోబుద్ధి అయ్యేది కాదు. కళ్ళెత్తి చూడాలంటే చూపులకు వచ్చిన వాళ్ళు ఏమంటారో అని ప్రాణం గిజగిజలాడేది. అలాంటి పరిస్థితిలో విజయసారథి, సన్నగా పొడుగ్గా కళగా ఉండే విజయసారథి శాంతను చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. MSc చదువుకున్నాడు, పైకి వచ్చే అవకాశం ఉన్నవాడు. శాంతకు భయమే, చివరి వరకు భయమే. తనని అతను సరిగా చూడకుండా ఒప్పుకున్నాడేమో అని. మొదటిసారి తల వంచుకుని కూర్చున్న శాంత ముఖాన్ని పైకెత్తి అతను చూడబోతుంటే ఆమె కళ్ళు మూసుకుంది. ఆడే గుండెలతో వణికిపోయింది. అతని దగ్గరికి తీసుకున్నప్పుడు కృతజ్ఞతతో, ప్రేమతో, భక్తితో ఆమె నమస్కరించుకుంది. 2 ఏళ్లు కాపురం విశాఖపట్నంలో. అతను కొత్తగా పరీక్ష పాస్ అయి ఉద్యోగంలో చేరాడు. కొంచెం చొరవ ఏర్పడ్డాక అడిగింది శాంత, మెల్లకన్నోని తెలిసి కూడా చేసుకున్నారే అని. అది అదృష్టం మెల్ల, నా అదృష్టం మెల్ల అన్నాడతను. మా వదిన ఎటు చూస్తుందో మా అన్నయ్యకే తెలియాలి అంటూ ఆడపడుచులు ఇద్దరూ వేళాకోళం చేసినప్పుడు శాంత ఏడ్చింది. కానీ అతను ఆదరించినప్పుడు అన్నీ మర్చిపోయింది. అదొక్కటే తనకు కావాల్సింది అనుకుంది. అతను తనతో గంటల కొద్దీ గడపకపోయినా, రాత్రింబగళ్ళు యూనివర్సిటీలోనే పనులున్నాయి అంటూ ఉండిపోయినా, ఇంటికొచ్చి చల్లగా పలకరించేసరికి సర్వం మర్చిపోయేది. అతను పై చదువులకని ఢిల్లీ వెళ్ళాడు. డాక్టరేటు అక్కడ అవడానికి అవకాశం వచ్చింది. శాంతకి 3వ నెల. అన్నయ్య వచ్చి తీసుకెళ్లాడు. 1 ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు గడిచాయి. సారథి, శాంత జీవన సారథి తిరిగి రాలేదు. ఒక్కసారైనా చూడ్డానికి కూడా రాలేదు. ఉత్తరాలు 4 పేజీలవి మొదట్లో వచ్చేవి. ఆ తర్వాత 15 రోజులకు ఒక ఇన్లాండ్ లెటర్ మాత్రం వచ్చేది. ఆ తర్వాత నెలల వరకు అది రాకపోవడం క్రమంగా జరిగాయి. పచ్చగా ఉన్న చెట్టు ఋతుక్రమం ప్రకారం వాడి ఆకురాల్చి మోడైనట్లు. కానీ ఇది మళ్ళీ చిగురుపట్టేలా కనపడలేదు. మొట్టమొదటిసారిగా అయ్య పేరున ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ లైబ్రేరియన్గా చేస్తున్న అన్నయ్య స్నేహితుడు వ్రాసాట, సారథి ఎవరో అమ్మాయితో కలిసి తిరుగుతున్నట్టు. బావ దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయా అని ఎంతో యాదాలాపంగా అడిగే అతని ప్రశ్న వెనకాల ఎంత బాధ దాచుకున్నాడో తర్వాత అర్థమైంది శాంతకి. బిత్తరపోతూ మొహంలోని వెలితిని కనబడనివ్వకుండా నిన్ననేగా వచ్చింది అంటూ ఆమె ఆడిన అబద్ధం విని చలపతి తన స్నేహితుడు రాసింది నిజం కాదు అనుకునేవాడు. అల్లుడు రాలేదని, ఇంకా రాడేమోనని అమ్మకు అనుమానం మొదలైంది. ఎలాగో చేరతాయి అలాంటి వార్తలు. ఎవరు చెప్పారో ఎలా తెలిసిందో తెలియదు. కానీ సారథి ముస్లిం మతం పుచ్చుకుని ఒక ఉత్తర దేశపు యువతిని పెళ్లి చేసుకున్నాడు అని తెలిసింది ఇంట్లో. పిచ్చెక్కినట్టుగా గంతులేశాడు ఆ ముసలాయన. ఇంత దగులుబాజితనం చేస్తాడా అని తిట్టాడు.
శాంత లేవనే లేదు. ఏడుస్తున్న శేషుని ఆ రోజు చూసినవారే లేరు. చలపతి ఢిల్లీ వెళ్ళాడు. తాను ఎంతో మురిపెంగా చూసుకున్న బావ ఇలా చేశాడంటే నమ్మలేకపోయాడు. ఎవరి చేతిలోనూ సవరించడానికి ఏమీ లేదు అని విజయసారథి సంసారం చూస్తే తెలిసింది. 4 మాసాల కూతురుతో, ఆ ఉత్తర దేశపు వనితతో కలిసి కారులో వెళుతున్న అతని చూడగానే చలపతికి వెన్నులో పోటు పొడిచినట్టయింది. శాంతకు ఇంత అన్యాయం చేశావేం బావా అని అడగాలని వెళ్ళినవాడు చెల్లెలి పేరే ఎత్తలేకపోయాడు. అతని ఇంటికి తిరిగి రాగానే అతని మొహం చూసి తన సంసారం ఏమైందో గ్రహించింది శాంత. ఎంతో వైభవంగా పెళ్లి చేశాను అనుకున్న ఆ గృహస్థు చితికిపోయాడు. అమ్మ విచిత్రంగా మారిపోయింది. సారథి అక్కగారింటికి వెళ్ళొచ్చాడు చలపతి. అన్యాయం జరిగింది అని వాళ్ళు అన్నారు. కానీ ఏం లాభం? అసలు మనిషికే మనసు లేనప్పుడు ఎందరెన్నంటే ఏం లాభం? బ్రతుకంతా తనతో గడుపుతానని అన్న మనిషి అంత హఠాత్తుగా ఎలా తెంపేసుకోగలిగాడు ఈ బంధాన్ని? ఏదో పెద్ద ఉద్యోగం వేయించుకుని తిరిగి వచ్చి తనను సుఖపెడతాడని అనుకుంది. కానీ ఇలా నట్టేట్లో వదిలేస్తాడనుకోలేదే. పెళ్లి కాక మునుపు అమ్మకి నాన్నకి భారమైతే ఇప్పుడు రెట్టింపు భారమైంది. ఎందుకు ఇలా చేశాడు అని అమ్మ బిగ్గరగా ఆలోచిస్తుంటే ఒళ్ళు కంపరమెత్తిపోయేది శాంతకి. పెళ్లినాడే తెలుసుగా నీ అందచందాలు, కొత్తగా ఏం అవతారం వచ్చి పడింది, బిడ్డ తల్లి అనేనా తోచలేదు అనేది. వడ్డీతో సహా పంపేశాడు మా సొత్తు మాకు అనేది. 4 ఏళ్ల పసివాడు కాళ్ళకి అడ్డు తగలకపోతే శాంత ఏమయ్యేదో. అందరూ నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి వేళ గదిలో వెన్నెల పడుతుంటే శాంత ఒక్కతి మెలకువగా కూర్చునేది. వెన్నెలను చూస్తుంటే ఏమీ పట్టనట్టు ప్రకృతి ఎలా అందాలు చెందుతుందో అని కసి కలిగేది. ఈ స్థితికి కారణమైన అతని మీద కసి కలిగేది. BA పూర్తి చేసిన తర్వాత శాంతకి వేరే ఒక చిన్న ఊళ్ళో టీచర్ పని కుదిరింది. శేషుకు 6వ ఏడొచ్చింది. వాడికి తాతయ్య అక్షరాభ్యాసం చేశాడు. అక్కడే చేర్పిస్తా నాన్న అంటే ఆయన కాదనలేదు. చలపతి సంసారము, భార్య, ఒక పిల్లవాడితో పెద్దదైంది. ఎవరి సంసారం వాళ్ళకుండడం మంచిది. అమ్మ తనతో వస్తుందేమో సాయానికి అంటే ఆవిడ సుముఖంగా లేదు. ఇక్కడే ఉండరాదా అంటుంది ఆవిడ. శాంత ప్రయాణమే బయలుదేరింది. పెళ్లి తర్వాత ఇంతసారితో పంపిన పిల్లని ఈనాడు ఒక్క పెట్టెతో మాత్రం బండి ఎక్కిస్తూ ఆ తల్లి తండ్రి గుండెలు భారమైపోగా కళ్ళు తుడుచుకున్నారు. స్కూల్లో 3rd ఫారం వరకు ఉంది. ఆడపిల్లలకి మగపిల్లలకి కలిపే. దగ్గరలోనే ఇల్లు దొరికింది 18 రూపాయలకి. ఉద్యోగానికి పోస్టు ద్వారా దరఖాస్తు పంపితే దాని మీదే సెలక్షన్ ఆర్డర్ పంపారు వాళ్ళు. పిల్లవాడిని చూసిన తర్వాత హెడ్ మాస్టర్ గారు మీరు మ్యారీడా అండి అని అడిగారు. అప్లికేషన్లో తను రాసింది ఆ సంగతి. కానీ ఎందుకు అడిగినట్లు? తనకు పెళ్ళయిందని, కానీ కానట్టే లెక్క అని, తనకు భర్త లేనట్టే లెక్క అని క్షణక్షణం మనసులో అనుకుంటున్నప్పటికీ తేలిగ్గా జవాబు చెప్పలేకపోయింది శాంత. అవునండి, వారిక్కడికి రారు, వేరే ఉంటారు అనగలిగింది. పుట్టింటికి వెళ్ళిన కొత్తలో ఆయన ఇంక రారని తెలిసినప్పుడు నలుగురు తనని వింతగా చూశారు. కానీ ఆ అపవాదు భారం అంతా మీద పడింది. తను ఒక్కతే ఇప్పుడు లోకానికి ఎదురుపడాల్సి వస్తోంది. శేషుని 2వ క్లాసులో చేర్పించింది. వాడికి మాటలు బాగా వచ్చాయి. 6 ఏళ్లకే చాలా మాటలు మాట్లాడతాడు. పొద్దున్నే లేస్తూనే బడికి వెళ్ళడానికి హడావిడి పడతాడు. పంపు దగ్గర తనుంటే పరిగెత్తుకొచ్చి చన్నీళ్ళే పోసుకుంటాను అని పేచి పెడతాడు. మొదట్లో వాడికి గడియారం చూడడం చేతకానప్పుడు పో ఇంకో గంటయ్యాక రావాలి అంటే ముంగిట్లోకి వెళ్ళి మొక్కల మధ్య ఆడుకునేవాడు. 5 నిమిషాలకు ఒకసారి వచ్చి అమ్మా గంట అయిందా అనేవాడు. 2 నెలలై వాడికి టైం చూడడం చేతనైంది. అమ్మా అమ్మ అంటూ అస్తమానం వాడు కొంగు పట్టుకుని తిరుగుతుంటే శాంత కనిపించేది. స్వంత మనుషుల కోసం వీడు ఎంతగా మొహం వాచిపోతున్నాడో అని. అన్నీ తనేవాడికి. వాడితో ఆడుకునేందుకు వచ్చే వేణు మా నాన్నగారు కోపడతారు అని ఏదో చెప్తుంటే శేషు ఏమంటాడో అని ఎదురు చూసేది శాంత. మా అమ్మ ఏమీ అనదు అనేవాడు. ఇలా విసిరి పారేసినట్లుగా ఎవరితోనూ సంబంధం లేకుండా ఇదివరకు ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఇదే అలవాటవుతుంది. పుస్తకాలు, పరీక్ష పేపర్లు, శేషుకు చదువు చెప్పడం, ఇంకా ఏవో విషయాలు చెప్తుండడం, దాంతోటే గడుస్తోంది. కానీ ఒంటరిగా, అతి ఒంటరిగా నల్లని ఆకాశం కింద పడుకుని మిణుకు మిణుకుమనే చుక్కల్లోకి చూస్తుంటే గుండె బరువెక్కిపోయేది. శేషుకి దగ్గరగా జరిగి వాడి మీద చేయి వేసుకుని కళ్ళు మూసుకునేది. అమ్మ ఉత్తరం రాసింది. నాన్నగారికి బాగుండడం లేదని వేసవి సెలవుల్లో వచ్చి వెళ్ళమని రాసింది. చివర రాసిన వాక్యం చదవగానే మనసు చాలా చెదిరిపోయింది. మీ ఆయన ఈ మధ్య ఈ ఊరు వచ్చాడని అన్నయ్య స్నేహితుడు చెప్పాడు. నువ్వెక్కడున్నావో అడిగి తెలుసుకున్నట్ట. మన ఇంటికి రాలేదు అని రాసింది అమ్మ. తాను ఎక్కడున్నది 7 ఏళ్ల తర్వాత ఈరోజు ఎందుకు కావాల్సి వచ్చింది ఆయనకు అని కోపంగా ప్రశ్నించుకుంది శాంత. ఏమైపోతుందో ఏమైపోయిందో ఆలోచన ఉంటే అలా చేస్తారా? కుమిలి కుమిలి ఏడుస్తూ అన్ని ఉత్తరాలు రాస్తే సమాధానం రాయని మనిషికి ఎందుకు తన గురించి ఇప్పుడు ఆలోచన? రోజంతా చాలా పరాకుగా ఉంది ఆమెకి. శేషు మీద కూడా విసుక్కుంది. బాగా చీకటి పడే వరకు అన్నమే వండలేదు. అలా పడకుర్చీలో కూర్చుండిపోయింది.
తన మనస్సు మొండికెత్తింది. తన దురదృష్టానికి విచారపట్టానికి కూడా ఓపిక లేకుండా మొద్దుబారింది. నిజానికి ఆయన తనంటే ఎప్పుడూ అంత ప్రేమ చూపించలేదు. తనే భ్రమపడింది. ఏవో ఊహించుకుని మమత పెంచుకుంది. కానీ ఇప్పుడు ఆయన మీద అది లేదు. ఇంత అన్యాయం అయిపోయాయనే అని తలుచుకున్నప్పుడు దుఃఖం వస్తోంది. శేషుని చూసినప్పుడు నానలేని వాడిని అలా చూస్తున్నప్పుడు కడుపు తరుక్కుపోతుంది. చెరదీసి, బాబు ఏం చేస్తున్నావు అని గుండెల మీద పడుకోబెట్టుకుని కబుర్లు చెప్పే నాన్న వాడికి లేడు అనేసరికి దుఃఖం వస్తుంది. ఇంత అన్యాయం వీడికి ఎందుకు జరగాలి అని కసి కలుగుతుంది. అమ్మా అన్న శేషు లేత కంఠం వినబడి లేచింది. వాడికి అన్నం పెట్టింది. తనకి తినాలనిపించక మళ్ళీ అలాగే కూర్చుంది. దా అమ్మా పడుకుందాం అని పిలిచాడు వాడు. కాసేపు ఆడుకున్నాక మంచం మీద దోమతెర వేసి వాడి పక్కన పడుకుంది. కథ చెప్పమ్మా అంటాడు రోజు. అలా వాడు అడగకుండా కళ్ళు తెరుచుకుని గదిమూల కప్పుకేసి చూస్తున్నాడు అని కాసేపటికి గమనించింది శాంత. అక్కడ పిచ్చుకలు గూడు కట్టుకుని ఉన్నాయి. కిచకిచమంటూ గోల చేస్తున్నాయి. ఒక పెద్ద పిచ్చుక తిరిగి తిరిగి వచ్చి గూటికి దగ్గరగా ఉన్న చెక్క మీద నిలబడుతోంది. లోపల ఉన్న పిల్లలు ఎర్రని నోళ్లు తెరిచి పెద్ద గోల చేస్తూ అది పెట్టినవి తింటున్నాయి. అలా చూసి చూసి శేషు నవ్వాడు. అమ్మా చూడమ్మా చూడమ్మా అది నాన్న పిచ్చుక కదూ అంటూ సంబరంగా నవ్వాడు. శాంత కొంచెం ఆగి, అది అమ్మ పిచ్చుకే, నాన్న పిచ్చుకల్లా ఓ పోయింది షికారు, ఇంటికి రాదది అంది. 15 రోజుల తర్వాత ఒకనాడు మధ్యాహ్నం క్లాస్లో ఉండగా పోస్ట్ మ్యాన్ ఒక కవర్ తెచ్చిచ్చాడు శాంతకి. అడ్రస్ రాసిన దస్తూరి చూడగానే చెప్తున్న విషయం ఒక్కసారిగా మర్చిపోయిందామె. కంగారైంది మనసు. 6-7 ఏళ్ల క్రితం ఎప్పుడో చూసిన అక్షరాలు చిత్రంగా పలకరిస్తూ కనపడ్డాయి. అవి కనపడకుండా కవర్ని వెనక్కి తిప్పి టేబుల్ మీద ఉంచి మళ్ళా పాఠం మొదలెట్టింది. ఇంకా 2 పీరియడ్లున్నాయి. కానీ శాంతకు ఉండాలనిపించటలేదు. ఎందుకు రాశారు ఆయన అన్న విపరీతమైన సందేహం, ఏం రాశారో అన్న భయం కలుగుతున్నాయి. హెడ్ మాస్టర్ గారితో వెళ్ళి చెప్పింది. చాలా తలనొప్పిగా ఉంది, వెళ్ళిపోతాను అని. గేటు వరకు వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి వరండాలో ఉన్న నౌకర్ని కేకేసి బాబుని ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టు అని చెప్పింది. నిజానికి వాడే వచ్చేస్తాడు రోజు. కానీ అలా చెప్పాలనిపించింది. ఇంటికి వెళ్ళి తాళం తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చుని కబరు విప్పింది. శేషు పేరున వ్రాశాడు ఆయన ఉత్తరం. అమ్మ నీకు చెప్పే ఉంటుంది నేనెక్కడున్నానో. ఇక్కడ చెల్లాయి మేము కులాస. నీకు దీపావళికి బొమ్మలు టపాకాయలు పంపిస్తాను. నువ్వు ఉత్తరం రాస్తే వచ్చి తీసుకెళ్తాను అని వ్రాశారాయన. క్రింద నాన్న అని సంతకం. కవర్ మీద తన పేరుంది. ఉత్తరం కవర్లో పెట్టి రేడియో కింద దాచింది శాంత. చెయ్యేసి మనసంతా ఎవరో కెలుకుతున్నట్టుంది. ఎన్ని 100 రోజులు తను ఆ దస్తూరితో వచ్చే కవర్ కోసం ఎదురుచూసిందో. తీరా ఇన్ని రోజులకు అది వచ్చేసరికి ఏమీ సంతోషమే కాదు, లోపల మంటగా ఉంది. తన బతుకును తలుచుకుని పాత స్మృతులను తవ్వుకుని బాధపడటం చాలా రోజులై మానేసింది. కానీ మళ్ళీ వాటిని వెలికితీసింది ఈ ఉత్తరం. కూర్చొనివ్వకుండా, ఏమీ తోచనివ్వకుండా చేస్తోంది కడుపులోని మంట. అశాంతితో సెగలుగా పొగలుగా వ్యాపిస్తున్న ఆ మంటను భరిస్తూ మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుంది. ఎప్పటికో వాకిట్లో శబ్దమైంది. వాడొచ్చాడు. లేచి కూర్చుని కళ్ళు తుడుచుకుంది. మరుక్షణంలో వచ్చి తన ఒళ్ళో వాలిన శేషుని గట్టిగా దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకుంది. నాకు కుక్క కావాలి, వేణు వాళ్ళ ఇంట్లో ఉన్న లాంటి కుక్క కావాలి అన్నాడు శేషు. ఆ మాటే అనుకుంటూ వచ్చినట్టుగా గుండ్రగా మెరుస్తున్న కళ్ళ మీద జుట్టు పడుతోంది. ఎర్రని కింది పెదిమ ఏదో భావాలను పలుకుతూ కదులుతోంది. అలాగే నాయనా, నా బంగారు తండ్రే, బాచాల కొండే అంటూ వాడు తప్పించుకుని దూరమైపోతాడేమో అన్నట్లు మరింత దగ్గర కాదమ్ముకుంది శాంత. ఆ సాయంత్రం వేణు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆ కుక్క బొమ్మ ఎలాంటిదో చూడడం, అలాంటిది అమ్మమ్మగారి ఊరు వెళ్ళినప్పుడు కొనాలనుకోవడం జరిగాయి. మొదట్లో వేణు వాళ్ళ ఇంట్లో శారదని చాలా వింతగా చూశారు. ఆమె బొట్టు పెట్టుకుంటోంది కాబట్టి ఆయన ఉన్నాడని తెలుస్తోంది. అసలు తన కథ ఏమిటో తెలుసుకోవాలని ఆ పిల్లవాడి తల్లి మాలతి ఎన్ని రకాల ప్రశ్నలు వేసిందో శాంతకు చాలా అసహ్యం అనిపించింది. తానేదో నేరస్తురాల్లాగా తప్పించుకొని తిరుగుతున్నట్టుగా ఎందుకు వీరంతా ఇలా చూస్తారో తనకు అర్థం కావట్లేదు. తనలో ఏదో లోపం ఉండడం వల్ల ఇలా వేరుపడ్డారు అనుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నారు. స్పష్టంగా చెప్పడం మొదట్లో కష్టమైనప్పటికీ కావాలని అలవాటు చేసుకుంది. ఆ తర్వాత మాలతి ఒకరితో బాగా స్నేహం కలిసింది. ఇంటికి వచ్చిన తర్వాత శేషుకి ఆ ఉత్తరం గురించి చెప్దామా అనుకుంది. కానీ వాడికి చెప్పాల్సిన అవసరం ఏమీ కనపడలేదు. మా నాన్నగారు ఢిల్లీలో ఉంటారు, చాలా దూరం, ఇక్కడికి రారు అని చెప్పడం తెలుసు వాడికి. అంతకుమించి వాడికి అనవసరం అనుకుంది శాంత. ఆ ఉత్తరాన్ని దాచిపెట్టడంతోటే శాంతకు సమస్య తీరలేదు. 15 రోజుల తర్వాత ఒకనాడు శాంతకు జ్వరంగా ఉందని సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయినప్పుడు శేషు 3 గంటలకే ఇంటికొచ్చేశాడు. స్కూల్ ప్యూను చిన్న పార్సిల్ తెచ్చిపెట్టాడు. మధ్యాహ్నం బాబు చేత సంతకం పెట్టించి అయ్యగారు తీసుకున్నారండి, వారి నాన్నగారు ఢిల్లీ నుంచి పంపించారట కదటండి అని
అతను అడుగుతుంటే శాంతమొహం ఎర్రగా అయిపోయింది. మాట్లాడకుండా అది తీసుకుని లోపలికి వెళ్ళి మంచం మీద కూర్చుంది. ప్యూన్ వెళ్ళిపోయాడు. శేషు పుస్తకాల సంచి కిటికీలో పడేసి, విప్పమ్మా, ఏంటమ్మా అది అంటూ హడావిడి పడిపోతున్నాడు. చిన్న ప్యాకెట్, బట్టలై ఉంటాయి. చిరంజీవి శేషు అని వ్రాశారు. ఆయనే పంపించారు. శేషు అమ్మ అలా కూర్చోవడం చూసి పైనున్న కాగితం చింపడానికి సిద్ధపడ్డాడు. వద్దు, చింపకు అంది విసుగ్గా, గట్టిగా. ఎదురుగా శేషు నిల్చుని తనను చూస్తుండకపోతే ఆ పార్సెల్ పట్టుకెళ్ళి కసిదీరా అవతల పారేసేది. శేషు అవతలకి వెళ్ళిపోయాడు. దిండు మీద తలవాల్చి పడుకుంది. జ్వరంతో పాటుగా ఆవేదన. వీటితో ఒళ్ళు మరింత వేడిగా ఉంది. దాహంగా ఉంది. శేషుకేం చెప్పాలి తను? ఆయన పంపింది వాడి కోసం. పోనీ వాడికి ఇచ్చేద్దామా అంటే మనసు ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఆయన అసలు ఎవరు వాడికి తన ఇష్టమైనవి పంపడానికి? తనే పనికి రాకుండా పోయినప్పుడు తన కడుపున పుట్టిన ఈ బిడ్డ మాత్రం ఎలా పనికొస్తాడు? ఇలా పడుకున్నా తీరే సమస్య కాదు, తీరే బాధ కాదు. మెల్లగా లేచి వంటింట్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టింది. తల పడిపోతోంది. పీట వాల్చుకుని కూర్చుని గోడని తల అంచుకుంది. అయ్యో, జ్వరంతో లేచారేమిటండి టీచర్ గారు అంటూ మాలతి వచ్చి దగ్గర నిలబడే వరకు కళ్ళు విప్పి చూడలేదు. అట్టే జ్వరం లేదండి అని శాంత అంటున్నప్పటికీ వినిపించుకోకుండా ఆమె శాంతని చేపట్టుకుని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టింది. కాఫీ కలిపిచ్చి పాలు గ్లాసులో పోసి శేషుని కేకేసి ఇచ్చింది. వేణు చెప్పాడు, మీకు జ్వరమని. ఈవేళ శేషు పెందరాడే వెళ్ళిపోయాడటగా. ఏదో పార్సిల్ వచ్చిందట, పోస్ట్ మ్యాన్ తెచ్చాడట. 2 చేతులతో పాల గ్లాసు పట్టుకుని తాగుతున్న శేషు జుట్టు సవరిస్తూ చిరునవ్వుతో అడిగింది మాలతి. ఎంతమందికి తెలియాలో అంతమందికి తెలిసింది. ఎవరు పంపింది తెలిసింది. అందరికీ గొడవగానే ఉంది తన సంగతి. అవునండి, మా నాన్నగారు ఢిల్లీ నుంచి పంపించారు నాకు. మా అమ్మ ఎక్కడో దాచేసింది. పాల గ్లాసు మాలతి చేతికిచ్చి వెతకడం మొదలుపెట్టాడు శేషు. చూద్దాంలే, రా, ఈ కాసిని తాగి అంటూ మాలతి బలవంతాన పట్టుకుంటే నిలబడ్డాడు వాడు. శాంతకిదంతా చాలా బాధగా ఉంది. స్వవిషయం ఇంట్లోది ఇంట్లోనే ఉండకుండా నలుగురికి తెలిసింది. ఇంకా ఏం అనలేదు మాలతి. జ్వరం గురించి అన్నీ అడిగి తెలుసుకుని లేచింది. శేషు రాత్రికి మా ఇంట్లో తింటాడు. మీకు కాస్త చారు అన్నం పంపిస్తాను. మీరు మాత్రం లేచి తిరక్కండి అని చెప్పింది. శాంత లేచి ఆమె వద్దంటున్నా వినకుండా తలుపు వరకు వెళ్ళింది. నన్ను గురించి మీకందరికీ బాధే అంది శాంత బాధగా. ఆవిడ కళ్ళలో నీళ్లు తిరిగాయి. మాలతి నేలవంక చూస్తూ నుంచుంది. తలెత్తి, మీరెందుకండి అంత ఇదవుతారు? పిల్లవాడి విషయంలో అంత పట్టుదల దేనికి అంది. కొంచెం ఆగి, వేణు చెప్పాడు వాళ్ళ నాన్నగారు ఏదో పంపించారని. ఆయన ఎలాగైనా కొంచెం దగ్గరవుతున్నందుకు సంతోషపడాలి మీరు అంది. శాంత తల అడ్డంగా ఊపింది. వద్దండి, నాకు ఇష్టం లేదు. ఎంత ఇదిగా పెంచుకున్నానో అంత నిర్దయగా తెంపేశారండి. వీడు కూడా నాకు కాకుండా పోతాడు. ఆ మాట మాత్రం మీరు చెప్పకండి నాకు. వాడికి కూడా లేనిపోని ఆలోచనలు కలిగించడం నాకు ఇష్టం లేదు. కళ్ళ నిండా నీళ్లు నిండుతుంటే ఇలా అంటున్న ఆమెను చూసి మాలతికి చాలా జాలేసింది. మీరెళ్ళి పడుకోండి, మీరు హైరాణ పడొద్దు, అన్నీ అవే సర్దుకుంటాయి అంది. నేను వస్తాను, రేపొద్దున వేణును పంపిస్తాను. రారా శేషు, అన్నం తినొద్దు గాని అని తీసుకెళ్ళింది ఆమె. శాంత వెనక్కి తిరిగి వెళ్ళి మంచం మీద పడుకుంది. ఎవరితోటి సంబంధం లేకుండా ఒక్కటి పడుకోవాలనుంది. కళ్ళు మూసుకుంది. ఎప్పుడు నిద్ర పట్టిందో గాని లేచేసరికి లైట్లన్నీ వేసి ఉన్నాయి. వాళ్ళంతా చెమట పట్టింది. జ్వరం జారినట్టుంది. లేచి కూర్చుంది. అతి ప్రయత్నం మీద కిటికీ వైపుకు తిరిగి అటు కుర్చీలో కూర్చునున్నాడు శేషు. ఏదో చేస్తున్నాడు. చెట్టకొన లేచి నిలబడిందామె. కొత్త సిల్కు చొక్కా ఒళ్ళో పెట్టుకుని పరీక్షిస్తున్నాడు. ప్యాకెట్ విప్పి అట్టపెట్టి కింద పడేసింది. వెళ్ళి చొక్కా వాడి చేతుల నుంచి లాక్కుని కింద పడేసింది. వాడు భయపడుతూ నిలబడ్డాడు. వెధవా, చెప్తే బుద్ధి లేదు, ఎందుకు తీసావు? వీపు మీద ఒక్క చరుపు చరిచింది. వాడు బిగ్గరగా ఏడుస్తుంటే ఆ చొక్కా తీసి అట్టపెట్టెలో పడేసింది. దానిలో ఉన్న కాగితం విప్పి చూసింది. శేషుకి నాన్న. మళ్ళీ ఇంత పెద్ద ఉత్తరం రాశాడు. అవన్నీ కలిపి మంచం కిందికి తోసేసింది. కిటికీలో ఉన్న బైండ్ తీసి అల్మర్లో పడేసింది. శేషు ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయాడు. వంటింట్లోకి వెళ్ళి చూసింది శాంత. చిన్న క్యారియర్ ఉంది. కొంచెం తిని పడుకుందామని కూర్చుంది. కానీ ఏమీ తినబుద్ధి కాలేదు. అవి అలాగే ఉంచి గిన్నెలో ఉన్న చల్లారిపోయిన పాలు పంచదారైనా లేకుండా గొంతులో పోసుకుంది. వచ్చి మళ్ళీ మంచం మీద పడుకుంది. వాడు ఏడుస్తున్నాడు. ఏమిటైంది? అది తీయొద్దంటే ఏదో ఎర్రచూపి వాడిని వశం చేసుకోవాలని ఆయన చేసిన యోచన బాగానే పనిచేస్తోంది. ఢిల్లీలో బొమ్మలున్నాయి, మెడలున్నాయి అంటూ ఎందుకు రాస్తారు పదే పదే? చెల్లాయిట. అది వీడికేవీ కాదు. తనని నాశనం చేసి శేషు నోటి దగ్గర సిద్ధాన్నం కాలదన్ని ఆ సంతానం. వీడికి లేనివన్నీ దానికి ఉన్నాయి. అసలు తనకే ఏమీ లేదు. ఉన్న ఒక్క సంపదని లాక్కుందాం అనుకుంటున్నాడు ఆయన. లేచి వరండాలోకి వెళ్ళింది. గోడన ఆనుకుని కూర్చుని బయటకు చూస్తున్నాడు శేషు. రా,
అని వాడు చేపుచ్చుకుని లోపలికి తీసుకొచ్చి తలుపు గడియ వేసింది. ఆ తర్వాత నెల రోజుల్లో 2 కవర్లు వచ్చాయి. అన్నీ స్కూల్ అడ్రస్కే. శాంత వాటిని తిప్పి పంపేసింది. పుచ్చుకుని చింపేద్దాం అనుకుంది. కానీ ఆయన ఇంకా రాస్తాడేమో అని అనిపించి తిప్పి పంపించింది. ఆ చొక్కా లాగు మాత్రం అలాగే ఉన్నాయి. పెట్టెలో అట్టడుగునున్నాయి. తిప్పి పంపాలంటే పార్సిల్ కట్టడం, అది పంపడం అన్నీ అందరికీ తెలుస్తాయి. శేషు ఇక వాటి మాట ఎత్తలేదు. వేసుకుంటానని పేచీ పెట్టలేదు. ఆమె వాటిని దాచిన సంగతి కూడా వాడికి తెలుసు. సెలవుల్లో ఊరికెళ్ళింది శాంత. ఆమె వెళ్ళగానే నాన్నగారు కన్నీళ్లు పెట్టుకున్నారు. శేషుని దగ్గరకు తీసుకుని ఆయన ముద్దు చేస్తుంటే శాంత గుండె బరువెక్కింది. వాడు తాతతో అంత త్వరగా కలిసిపోతాడు అని ఆమె అనుకోలేదు. మాటల్లో వాడు ఈ ఢిల్లీ గొడవంతా చెప్తాడేమో అని భయపడింది. ఆ మాటే తెలియదు వాడు. అమ్మకి ఏది ఇష్టమో ఏది అయిష్టమో తెలుస్తోంది వాడికి. అదేదో తను అనుకోకూడని విషయం అని అర్థమైంది వాడికి. అమ్మ మాత్రం ఎన్నిసార్లు సారథి విషయం మాట్లాడింది. అక్కడికి వచ్చాటే అని అడిగింది శాంతని. రాలేదు. ఎందుకొస్తాడు, ఏం పని అంది కోపంగా శాంత. నా మీద కోపం దేనికి? అడ్రస్ తీసుకున్నాడు కదా, వచ్చాడేమో అనుకున్నాను అంది తల్లి. అతను ఉత్తరాలు రాసినట్టు, తను తిప్పి పంపినట్టు, శేషుకి బట్టలు పంపినట్టు అన్నీ అమ్మకి మాటలో చెప్పక తప్పలేదు. కానీ మాలతితో మాట్లాడినంత స్వేచ్ఛగా కూడా అమ్మతో మాట్లాడలేదు. చలపతికి సిమ్లా దగ్గర ఎక్కడో పెద్ద ఉద్యోగం అయ్యేలా ఉంది. అతను చెల్లితో చాలా ఆపేక్షగా ఉన్నాడు. శేషు అయితే అసలు మావయ్యని వదిలిపెట్టడమే లేదు. వదిన పుట్టింటికి వెళ్ళింది పురిటికి. స్కూలు విషయాలన్నీ చెప్పింది శాంత. ఎంఏకి వెళ్ళాలి శాంత, నువ్వు నేనుండగానే వివరాలన్నీ కనుక్కొస్తాను, తప్పకుండా పాస్ అయిపోతావు అన్నాడు అన్నయ్య. నాన్నగారు అన్నయ్య మాత్రం ముగిసిపోయిన ఆ సంగతి గురించి మాట్లాడలేదు. తను ముందు నుంచి చదువుకుని ఉద్యోగాలు స్థిరపడినట్టే మాట్లాడుతున్నారు. మనుషులంతా ఎందుకలా ఉండరు? మర్నాడు ప్రయాణమనగా చలపతి చెల్లెల దగ్గర సారథి ప్రసక్తి తెచ్చాడు. అమ్మ చెప్పింది. అతను ఉత్తరాలు రాసేట కదా అన్నాడు రేడియో ముళ్ళు తిప్పుతూ. తన వంక చూడకుండానే అన్నాడు ఈ మాట. ఎంత సంకోచంతో ఈ సంగతి ఎత్తాడో గ్రహించుకుంది శాంత. అవును, రాశారు. శేషుకి బట్టలు పంపించారు అంది. మనిషి మారినట్లున్నాడు అన్నాడు అన్నయ్య. శాంత ఏమీ బదులు పలకలేదు. పోనీ జవాబు వ్రాయలేకపోయావా అన్నాడు. దానికి శాంత ఏమీ అనలేదు. మీరిద్దరూ అక్కడికి రావాలని అతను అనుకుంటున్నట్ట. వాళ్ళ బావగారు నాతో అన్నాడు విశాఖపట్నంలో కలిసినప్పుడు అన్నాడు అన్నయ్య. ఆమెకు చాలా బాధ అనిపించింది అన్నయ్య ఈ మాట అనేసరికి. ఆయన ఇష్టమైనవన్నీ అనుకుంటారు, మనం వినాలని ఎక్కడుంది అంది కంఠంలో ఆవేశం ధ్వనించకుండా. ఒక క్షణం ఆగి, నేను వెళ్ళి అక్కడ ఉండాలని మీరంతా అనుకుంటున్నారా అంది. ఆమె కంఠంలో ఈ మాట వినిపించిన తీవ్రతకి చలపతి తల తిప్పి చూశాడు. అలా ఎందుకనుకుంటాం, ఊరికే సంగతికి చెప్పాను, నీ అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పాను అన్నాడు. రేడియో ఆపేశాడు. నువ్వు మాకేం బరువనంటాం శాంత, ఈ మాట ఎప్పుడు అలా అనుకోవద్దు అన్నాడు ఆవేశంగా. కాసేపు ఇద్దరు ఊరికే కూర్చున్నారు. తర్వాత చలపతి, రేడియో కావాలన్నావు కదూ, అది తీసుకెళ్ళు, నేను పెద్ద మోడల్ తెప్పిస్తున్నాను అన్నాడు. ఎందుకు? అది నాన్నగారికి ఉంటుంది, నువ్వు కొత్తది పట్టుకెళ్ళు సిమ్లాకి, నేను కొనుక్కుంటాను అంది శాంత. ఇద్దరూ అప్పటికి ఆవేశాలు మరచి శాంతంగా అయినారు. అన్నయ్యని వెంటనే రమ్మని వైరిచ్చామని, తనని కూడా బయలుదేరి రమ్మని ఉత్తరం వచ్చింది ఊరి నుంచి. నాన్నగారికి చాలా ఎక్కువగా ఉందన్నమాట. శాంతకి గాబరాగా ఉంది. తనకు వెళ్లాలని ఉంది. కానీ శేషుకి స్కూల్ ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకొక పేపర్ ఉంది. కానీ ఎలా వాడిని వదిలి వెళ్ళడం? అమ్మ కిందటిసారి నాన్నగారికి బాగుండడం లేదు అని వ్రాసినప్పుడే అనుకుంది పరీక్షలు పూర్తయిన రోజునే బయలుదేరి వెళదామని. కానీ అంతవరకు కూడా ఉండడానికి వీల్లేదులా ఉంది. శేషు సోషల్ స్టడీస్ పేపర్ రాస్తున్నాడు. వాడికి అసలు ఆ పేపరే ఇష్టం లేదు. వాడు ఎలా రాస్తున్నాడో ఏం చేస్తున్నాడో అని భయంగా ఉంది పొద్దున్నుంచి. వాడు 4:30కి పేపర్ రాసి బయటకు రాగానే శాంత ఆత్రంగా ఎదురెళ్ళింది. వాడు నవ్వుతూ రావడం చూసి సగం బరువు తీసేసినట్టయింది. బాగా వ్రాశానమ్మా, అన్నీ రాశాను అన్నాడు హుషారుగా. పద వెళదాం అని 4 అడుగులు వేశాక, తాతయ్య గారికి సీరియస్గా ఉందిట శేషు అందామే. టెలిగ్రామ్ వచ్చిందా అన్నాడు కంగారుగా వాడు. లేదు, ఎక్స్ప్రెస్ ఉత్తరం వచ్చింది. మామయ్య కూడా వెళ్ళాడు. నాకేం చేయాలో తోచడం లేదు. ఎలా ఉందో టెలిగ్రామ్ ఇద్దామనుకుంటున్నాను అంది శాంత. నువ్వు వెళ్ళమ్మా, పర్వాలేదు వెళ్ళమ్మా, సోషల్ అయిపోయింది కదా, ఆప్షనల్ మ్యాథ్స్కి ఇంకా 3 రోజులు టైం ఉంది, వెళ్ళు అన్నాడు ఆగిపోయి. వాడు అలా అనడం బాగానే ఉంది, కానీ ఇన్ని రోజులు కంటికి రెప్పలా చూసుకుని చదివించి అంతా చివరికొచ్చి ఇలా వదిలేయడం ఎట్లా? వద్దు, నీకు పబ్లిక్ ఎగ్జామ్ కదా, నువ్వు ఉండలేవు అంది. ఉంటానమ్మా, వేణు వాళ్ళ ఇంట్లో ఉంటాను. పోనీ నేను వస్తా ఇవాళ నీతో అన్నాడు. ఇంకా నయం, చూద్దాంలే పద అంది. ఇంటికి చేరిన తర్వాత శేషు ఒకటే పొరడం మొదలుపెట్టాడు వెళ్ళమంటూ. పట్టుకొని 16 ఏళ్ళు వీడికి. ఎంత పెద్దవాళ్ళ తనకు సలహాలు ఇస్తున్నాడో. అయితే నేను వెళ్ళి చూసి ఎల్లుండి రాత్రికి వచ్చేస్తాను, నువ్వు చదువుకుంటావా అంది చివరికి శాంత సందేహంగా. వాడు మాటిచ్చిన మీదట బయలుదేరింది.
అక్కడ ఉన్నా కూడా మనసులో బెంగగానే ఉంది. వెళ్ళంది తోచదు కూడాను. నాన్నగారికి చాలా ఎక్కువగా ఉంది. రోజుల్లోనే అని డాక్టర్ చెప్పాడు. చలపతి ఏడ్చాడు. నాకు నాన్న ఎంతో చేశారు. నేనేమీ చేయలేకపోయాను ఆయనకి. దగ్గరుండి మందైనా ఇప్పించుకోలేకపోతున్నాను అని. అతను ఎప్పుడూ దగ్గరే ఉండాలి. అమ్మ చెప్పింది. అంతకుముందు వారం రోజుల నుంచి నాన్నగారు నిద్రపోలేదని, అన్నయ్య వచ్చిన గంటకల్లా సుఖంగా నిద్రపోయారని. నాన్నకు మాట లేదు. కొడుకు వంక చూసిన ఆయన కళ్ళు మిణుకు మిణుకుమంటున్నాయి. మెల్లగా చెయ్యి స్వాధీనం చేసుకుని ఎత్తి అతని చేయి పట్టుకున్నాడు. ఏది అని అడుగుతారు సైగలతో అమ్మ గురించి. ఉంది, పిలుస్తాను, మీకేం భయం లేదు, పడుకోండి అంటాడు అన్నయ్య. ఎన్నిసార్లు జరిగిందది. శాంతను చూసి పిల్లవాడు రాలేదా అని అడిగారు. పరీక్షలు రాస్తున్నాడు అంటే నవ్వారు. ఏమి నవ్వది? శాంతకు చాలా దుఃఖం వచ్చింది. సింహంలా ఉండే మనిషి ఎలాగైపోయారో అని. ఇటువంటి దుర్బలత్వంలో ఆయన అన్నయ్య మీద పూర్తిగా ఆధారపడుతున్నారు. అమ్మని గురించి తనని గురించి తాపత్రయపడుతూ ఆ భారం అంతా అన్నయ్య మీద వేసి ఒక్క క్షణమైనా కునుకు లేకుండా ఉన్నారు. వచ్చిన మర్నాటి నుంచే శేషు దగ్గర నుంచి ఉత్తరాల కోసం ఎదురుచూసింది శాంత. 3వ నాటికి వచ్చింది. తను తిరిగి వెళ్లాలన్న ముక్క ఎవరితోటి అనడానికి వీల్లేకుండా ఉంది పరిస్థితి. అందరికీ తెలుసు నాన్న ఇంక ఉండరని. ఆయన కడుపులో మంట భరించలేక కేకలు వేస్తుంటే ఎప్పుడీ బాధ నుంచి ఆయన తప్పిస్తావు భగవంతుడా అనుకుంటున్నారు అందరూ. వాడు ఒక్కడు ఉండగలడా అని అన్నయ్య అడిగితే పర్వాలేదు అంది శాంత. శేషు ధైర్యంగా రాశాడు ఉత్తరం. రాత్రి 9 గంటలకు జవాబు రద్దామని కూర్చుంది. వాడెలాగో 2 రోజులకు వచ్చేస్తాడు. 2 వాక్యాలు రాసిందో లేదో అన్నయ్య కంగారుగా కేకవేయడం వినిపించింది. పరిగెత్తుకెళ్ళింది. నాన్న చాలా ఆయాసపడుతున్నారు. కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి. కళ్ళు కనిపించని మనిషిలాగా వెతుకుతున్నారు చేత్తో. అన్నయ్య చేతిని పట్టుకున్నారు. శాంత అన్నాయి ఆయన పెదవులు. 15 రోజులై లేని ధ్వని వస్తోంది ఆయన గొంతులోంచి. అన్నయ్య దగ్గరగా వెళ్ళి చెవిపెట్టి విన్నాడు. ఆయన పెదవులతో అన్న ముక్క విని, పర్వాలేదు నాన్నగారు, నేను చూసుకుంటాను, బావను కలిశాను, అన్నీ చక్కబడతాయి అన్నాడు. ఆయన తలూపారు. ఆ తర్వాత స్పృహ లేదు. ఏదో మూలుగు లోపల నుంచి. అదే తెల్లవారే వరకు. సూర్యోదయానికి ఆయన వెళ్ళిపోయారు. చలపతిని పట్టుకునేవాళ్లే లేరు. కొండంత ధైర్యం నాకు. ఏ దేశాలు తిరిగినా నా దిక్కు కనుక్కునేవాళ్లు లేరు అని చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడిచాడు చలపతి. శేషు పరీక్ష అయ్యి కాగానే బయలుదేరొచ్చాడు. కర్మకాండ అంతా యథావిధిగా జరిగింది. 2 నెలలు సెలవు పెట్టాడు చలపతి. నాన్నగారి మనసులో ఏముందో అన్నీ సర్దుకున్న తర్వాత చెప్పాడతను. మళ్ళీ మనసులో గొడవ పడింది శాంత. నా తండ్రి మీద నేనెంత ఆధారపడ్డానో, ఆ అండలేకపోతే ఎంత నిరాధారమైనానో నాకు తెలుసు. వాళ్ళని ఎందుకు దూరం చేస్తావు అన్నాడు చలపతి. శాంత మనసుని ఇష్టాయిష్టాలను లెక్క చేయకుండా ఇదివరకు ఎప్పుడూ అన్నయ్య ఇలా ప్రశ్న వేయలేదు. ఆవేశంతో అన్నయ్య ఇలా అంటుంటే శేషు వింటాడేమో అని బిక్క చచ్చిపోయింది శాంత. ఏం వింటే వినని, వాడికే చెప్తాను, నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళకు అన్నాడు. నాన్నగారు నిన్ను చూసినట్టుగా ఆయన వాణ్ణి చూశారు అన్నయ్య. తన కొడుకే కానట్టు వెళ్ళిపోయినా సరే నేనేం పాటలు పడ్డానో ఆయన చూశారు అన్నయ్య అంది శాంత. చూసేవాడేమో, నువ్వు పడనిస్తే కదా. నాకు కనపడ్డాడు సారథి ఢిల్లీలో. నన్ను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లే ఎంతో ఆపేక్షగా మాట్లాడాడు. శేషు బాగున్నాడా, ఎలా ఉన్నాడు, ఏం చదువుతున్నాడో అని అడుగుతున్నాడు అని చలపతి చెప్పుకుపోతుంటే, అయితే జరిగిందంతా గుర్తే లేనట్టు మాట్లాడారా అంది శాంత చికాకుగా. అందరూ ఆయన మంచితనాన్ని పొగిడేవారే, అమ్మ కూడా ఇంతే అనుకుంది. మర్చిపోయాడో గుర్తుంచుకున్నాడో అతనికున్న కొడుకు వీడి ఒక్కడే, కూతురు అదొక్కతే. 40 ఏళ్ళు వస్తున్నాయి. మంచి స్థితిలో ఉన్నాడు. శేషుకి ఎన్ని విధాల సహాయపడగలడో ఆలోచించావా అన్నాడు చలపతి. ఎవరి దయాధర్మ భిక్షం అక్కర్లేదు శేషుకి అంది ఉక్రోషంగా శాంత. చలపతి ఇంకేమనలేదు, ఊరుకున్నాడు. చలపతికి మనసులో మమకారం పచ్చిగా ఉంది. తండ్రి లేని తన స్థితి, తండ్రి ఉండి కూడా శేషు స్థితి పోల్చుకుని బాధపడ్డాడు. పసివాడు, తండ్రి అండ ముఖ్యంగా ఇప్పుడే కావలసినవాడు. వాడికి అది లోటైంది అనిపించింది వాణ్ణి చూస్తుంటే. అందుకే ఇదివరకు ఎన్నడూ మాట్లాడినంత తీవ్రంగా మాట్లాడాడు శాంతతో. స్కూలు ఏప్రిల్ చివరి వరకు పనిచేస్తుంది. ఎంత ఉండాలని ఉన్నా వెళ్ళక తప్పలేదు. శేషు వాళ్ళ మామయ్యతో బాగా వెంట వెంట తిరుగుతున్నాడు. మామయ్య పిల్లలన్నా ఇష్టమే వాడికి. స్టేషన్కి వచ్చాక అన్నయ్యతో చెప్పింది శాంత. మే నెల మొదటి వారంలో ఉత్తర దేశం ఎక్స్కర్షన్కి పిల్లలంతా వస్తారని, తను వస్తానని. అయితే సిమ్లా తప్పకుండా రా, రాకపోతే ఊరుకోను. ఎరా శేషు, నీదే పూచి అన్నాడు. శేషు నవ్వాడు. శాంత తలూపింది, అలాగే వస్తాను అని. రైలు వచ్చే లోపుగా శేషు మామయ్యతో కలిసి బుక్ స్టాల్ దాకా వెళ్ళి ఇంగ్లీష్ పత్రికలు కొని తెచ్చుకున్నాడు. రైలు రావడం, ఎక్కడం, కిటికీకి దగ్గరగా చేరి శాంత తాపీగా కూర్చోవడం అన్నీ జరిగాయి. శేషు మాత్రం తలుపు దగ్గరే నిలబడి చలపతితో మాట్లాడుతున్నాడు. కొత్తైనా లేకుండా తను పెద్దవాడిలా ఏమిటో ఆ మాటలు అనిపించింది శాంతకి. గర్వంగా కూడా ఉంది ఆమెకి.
తిరిగి ఇంటికి వెళ్ళాక స్కూల్ పని చాలా ఉండి ఏ ఆలోచనకి తీరికే లేదు. ఎక్స్కర్షన్కి శేషు పేరిచ్చాడు. ఉత్తర దేశం అంతా చూడ్డానికి ఏర్పాటు చేశారు. 300 మంది. ఆడపిల్లలు 8 మంది ఉన్నారు. అందుకని తనని స్కూల్ ఖర్చు మీదే పంపుతున్నారు. అన్నయ్య దగ్గర వచ్చిన ప్రసక్తి తలుచుకోగానే ఢిల్లీ కూడా వెళ్ళాలంటే భయపడింది శాంత. నేను రాకపోతే నువ్వు వెళ్ళలేవా శేషు అంటే ససేమిరా వెళ్ళనన్నాడు. స్కూల్ మూసేశాక ప్రయాణమే బయలుదేరారు. రైల్లో ఒక పెట్టంతా పిల్లలే. హెడ్ మాస్టర్ మరొక మాస్టర్ కూడా వచ్చారు. శాంత ఆడపిల్లలు ఒక చిన్న భాగంలో కూర్చున్నారు. బయలుదేరిన నాడు కాక మర్నాడు రాత్రికి అందరూ అలసిపోయి కళ్ళు మూతలు పడుతుంటే పక్కల మీద పడుకున్న సమయంలో శాంత అలా కూర్చుంది. రైలు ఎంతో వేగంగా లయగా చప్పిడి చేస్తూ నడుస్తుంది. చక్రాలు ఒక చుట్టూ తిరిగేసరికి ఢిల్లీకి మరింత చేరువవుతున్నాం అనిపించి శాంత గుండెలు దడదడలాడాయి. తనతో కంటే కూడా శేషు మామయ్యతో అంత ఉత్సాహంగా తిరగడం చూస్తే వాడు ఆ వయసు వాళ్లతో ఎలా మసులుతాడో తెలిసింది. కళ్ళు మూసుకుని పట్టాల చప్పుడు వింటోంది శాంత. గాలి హాయిగా ఉంది. కళ్ళు తెచ్చి చూసింది. పెద్ద కొండలు నల్లగా పెనుభూతాల్లా ఉన్నాయి. మళ్ళీ కళ్ళు మూసుకుంది. శేషు ఏం చదువుతాడు? డాక్టరా, ఇంజనీరా, ఐఏఎస్ఆ? అది నిర్ణయించడానికి, ఆ ప్రకారం నడిపించడానికి తన శక్తి సరిపోతుందా? వాడికి జన్మతా వచ్చిన హక్కుని తను పోగొడుతుందా? ఆ అమ్మాయికి అన్నీ ఉన్నాయి. వీడికి తనతో గడిపే ఒంటరి జీవితం ఒక్కటే ఉంది. కళ్ళు తెరిచి చూసింది. వెన్నెల. చూపు కందనంత దూరం మైదానంలా ఉన్న ప్రదేశం మీద కాస్తున్న వెన్నెల. తను, తన సౌఖ్యం, తన అభిమానం దాటి ఆలోచించలేని తన ఆసక్తతను తిట్టుకుంది. గడిచిపోయిన సంవత్సరాలు రైలు దాటి వెళ్ళిపోతున్న దృశ్యాల్లా ఉన్నాయి. క్షణం దూరం అవుతాడేమో అని ఎంతో గట్టిగా చలపతి చేయి పుచ్చుకున్న నాన్న గుర్తొస్తున్నారు. ఆ స్పర్శకి అన్నీ మర్చిపోయి మీదికి వస్తున్న మృత్యువునే మర్చిపోయి సుఖంగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోయిన నాన్న గుర్తొస్తున్నారు. ఆ కన్న కొడుకు చేతిలో ఆ కన్నతండ్రికి ఏం శాంతి దొరికిందో. వెచ్చని కన్నీరు బుగ్గల మీద జారుతుంటే కళ్ళు మూసుకుంది. పొడుగ్గా సన్నగా ఉన్న సారథి రూపం. మసకగా ఆ రూపానికి దగ్గరగా ఆనుకుని శేషు ఆకారం కనిపిస్తున్నాయి. మర్నాడు పొద్దున టీ తాగారందరూ మట్టి పిడతల్లో. ఆడపిల్లలు పాటలు పాడారు, భజనలు చేశారు. మగపిల్లలు పాడారు. అలసిపోయి కూర్చున్నారందరూ. లూడో, పరమపద సోపానం ఆడుతున్నారు కొందరు. శేషునికి ఏకేసి కంపార్ట్మెంట్ చివరి వరకు వెళ్ళి నుంచింది శాంత వాడితో మాట్లాడాలని. రాత్రే సిద్ధపడింది ఈ పనికి తాను. ఏమ్మా, తలనొప్పిగా ఉందా అన్నాడు శేషు. లేదు అంది. తలుపు దగ్గరున్న కిటికీని ఆనుకుని మోచేతులాంచి బయటకు చూస్తూ నిలబడ్డాడు. ఆమె కూడా కిటికీ మీద అలాగే ఆనుకుని నిలబడింది. ఒక క్షణమైన తర్వాత, ఢిల్లీలో నాన్నగారిని చూస్తావా శేషు అని అడిగింది. కొంచెంసేపయ్యాక ఏమీ జవాబు రాకపోయేసరికి పక్కకు తిరిగి చూసింది. వాడి కళ్ళు కొంచెం కిందికి వాల్చి చూస్తున్నాడు. కొద్దిగా ముడతపడింది మూతి. చెప్పు శేషు, చూస్తావా అంది. వాడు తలోపాడు. తిరిగి వచ్చేటప్పుడు చూద్దుగాని, మామయ్యకి టెలిగ్రామ్ ఇచ్చి అడ్రస్ తెప్పిస్తాను అంది. వాడేమనలేదు. కానీ 2 నిమిషాలు పోయాక, అడ్రస్ నా దగ్గరుంది, మామయ్య ఇచ్చాడు అన్నాడు. శాంత మనసు చివుక్కుమంది. నువ్వు అడిగావా, తనే ఇచ్చాడా అంది. తనే ఇచ్చాడు అన్నాడు. తన ఒళ్ళో పడుకుని ఆదమరిచి నిద్రపోయే పసికూన ఇంత పెద్దవాడై సొంత ఆలోచనలతో ఇష్టాయిష్టాలతో ఒక వ్యక్తిగా తయారయ్యాడు. వాడి వంక తదేకంగా చూసి, మరి నీకు ఇష్టమేనా ఆయన చూడడం అన్నది. శేషు తలూపాడు. వాడి పెదవుల మీద సన్న నవ్వు, కళ్ళలో చిన్న సిగ్గు చటుక్కున మెరిశాయి. తాను బతికిన ఈ 17 సంవత్సరాలు ఆయనకి వీడికి మధ్య ఏర్పడిన అగాధం ఆ ముసిముసి నవ్వుతో మాయమయ్యాయి అనిపించింది శాంతకి. ఢిల్లీ చేరాక అన్నీ చూశారు. ఒక స్కూల్ హాస్టల్లో బసకి ఏర్పాటు. 2వ రోజున స్కూల్ క్లర్క్కి ఆ అడ్రస్ ఇచ్చి ఎక్కడో తెలుసుకున్నారు. సరాసరి బస్సు ఉందని తెలిసి శేషు తాను వెళ్ళగలను అన్నాడు. కానీ ఆ క్లర్క్ని బ్రతిమలాడింది శాంత వాడిని తీసుకెళ్లమని. ఆయన సరేనని ఒప్పుకున్నాడు. అందరూ సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు సాయంత్రం పూట వాడిని పంపించింది. ఏం బట్టలు వేసుకోవాలో, జుట్టు ఎలా దూకోవాలో అని తను పడే తాపత్రయం అమ్మకు తెలియకుండా ఉండాలని ఎంతో తిప్పలబడ్డాడు వెరి నాన్న అనుకుంది శాంత. లోపల భయంగా ఉంది ఆమెకి. తన దగ్గర నుంచి లాక్కుంటారని కాదు, ఇదిగో నేను మలచిన శిల్పం అని తను చూపిస్తుంటే అది చూసి ఆయన ఏమంటారో అని. జాగ్రత్త బాబు, తొందరగా వచ్చి ఏం చెప్తావు ఆయనతో అని అమ్మ అంటే, తెలీదమ్మా అన్నాడు చనువుగా మందలింపుగా. వాడు వెళ్ళిన తర్వాత శాంత ఆలోచిస్తూ కూర్చుంది. ఆయన వీడిని ఎలా చూస్తారో ఊహించుకుంటే ఆవేశంగా ఉంది. నా బిడ్డ, నా వస్తువు అన్న భావనతో పులకరించింది ఆమె. ఆడపిల్లలతో కలిసి సినిమాకు వెళ్ళక తప్పలేదు శాంతకి. శాంత శేషు బంధువులింటికి వెళ్ళాడని చెప్పింది హెడ్ మాస్టర్ గారికి. మీరు వెళ్ళలేదే అని అడిగితే పగటిపూట వెళతానండి అంది. తిరిగి హాస్టల్కి వచ్చేసరికి 10 కావస్తోంది. భోజనాలు మూతలు పెట్టి ఉంచారు హాస్టల్ వాళ్ళు. వస్తూనే
మగపిల్లల గదిలోకి వెళ్ళి చూసింది. శేషు తన బెడ్డింగ్ పరుచుకుని పడుకున్నాడు. మిగిలిన పిల్లలు సినిమా నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు వాణ్ణి పలకరిస్తున్నారు. శేషు అని తలుపు దగ్గర నుంచి పిలవగానే లేచొచ్చాడు. వరండాలో దీపాలున్నాయి. ఆ వెలుతురులో వాడి మొహం చూసిందామె. మామూలుగానే ఉన్నాడు. ఏమడగాలో వెంటనే తోచలేదు. ఎంతసేపు అయింది వచ్చి అన్నది. అరగంట అయింది అన్నాడు వాడు. అన్నం తిన్నావా అంటే తలూపాడు. ఆయన ఏమన్నారు, ఎలాగున్నారు, గుర్తుపట్టారా అని అన్నీ అడగాలని ఆత్రం. కానీ వాడేమిటో స్తబ్దుగా ఊరుకోవడం చూసి ఏదో బెరుకు కలిగింది. తనుంటున్న చిన్న గది వరకు నడిచి వెళ్ళాక నువ్వు ఎవరో ఎలా తెలిసింది ఆయనకి అన్నది. చెప్పాను నేను శేషుని అని. బాగా మాట్లాడారు అన్నాడు. ఇల్లెలా ఉంది అంది శాంత. బాగుంది అన్నాడు. ఆయన ఎలాగున్నారు, నీకు నచ్చారా? చెల్లెళ్ళున్నావే ఆ పిల్ల బాగుందా అని అడుగుదామనిపించింది. గది లోపలికి వెళ్ళి కూర్చున్నాక వాడి వంక తేరిపార చూసింది. వాడి మొహంలో సంతోషం లేదేమిటి? ఏం శేషు అలా ఉన్నావు అంది దీనంగా. కొద్దిగా మొహం చిట్లించాడు. బాగానే ఉన్నాను. నువ్వు వెళ్ళి అన్నం తినవా అన్నాడు. నువ్వు అంది తను. నేను అక్కడ తిన్నాను అన్నాడు వాడు మొహం దించుకుని. ఏమైంది శేషు, ఆయన నిన్ను బాగా చూడలేదా అంది. అమ్మ ఆతృత చూస్తుంటే శేషు మనసు చివుక్కుమంటుంది. చాలా బాగా చూశారమ్మా, మళ్ళీ రమ్మన్నారు నిన్ను రమ్మన్నారు అన్నాడు తడి గొంతుతో. చెట్టకు నా మొహంలో ముడతలొచ్చాయి. నేను రాను అంది. వాడి బిక్కమొహం చూసి వాడి వీపు మీద చేయివేసింది. నువ్వు మళ్ళీ ఎప్పుడు వెళ్తావు? సెలవుల్లో వస్తానని చెప్పలేకపోయావా అంది. ఏమిటో బాధ వాడిలో. కొమ్మలు లేతగా ఉన్నప్పుడు చేర్చి కడితే అత్తుక్కుంటాయి, చిగిర్చి పూలు పూస్తాయి. పెళ్లిసువారి బెరడు తప్పిన కొమ్మలు ఎలా అత్తుకుంటాయి అనుకుంది వెర్రితల్లి. సిగ్గు వదిలేసి వాడు తనను తాను మర్చినట్లుగా పక్కకు ఒరిగి అమ్మ ఒళ్ళు తలదాచుకున్నాడు. నేను వెళ్ళనమ్మా అక్కడికి అన్నాడు. ఏ నాన్న ఏమైంది చెప్పవు అంది గద్గద కంఠంతో వాడి జుట్టు సవరిస్తూ. తనకేమిటికి మనసులో ఇబ్బంది కలిగిందని చెప్తాడు? తన మనస్సు కోసేలాగా అక్కడ ఏం కనిపించిందని చెప్తాడు? 40 ఏళ్ళు కూడా రాకుండా పూర్తిగా నెరిసిపోయిన జుట్టుతో, ఏ ఆశలు మెరుపులు లేని కళ్ళతో గమ్యం చేరడానికి మూగగా నడిచే ఎద్దుబండిలా పనిచేసే అమ్మని ఈనాడు చూస్తే శేషు మనసులో ఏం మంట రేగిందో వాడికి అర్థం కావట్లేదు. అది విడమర్చి చెప్పలేడు. కానీ చిరునవ్వుతో ఆనందమంతా నాదే అని మెరిసే కళ్ళతో ఏ చీకు చింత లేకుండా ఠీవిగా ఇంటికి రాణిలాగా తిరిగే ఆమెని చూస్తే అమ్మ కోల్పోయిన నిధి ఏమిటో ఆ పసి హృదయానికి పదునుగా అర్థమైంది. ఎందుకు వెళ్ళావు శేషు అని మళ్ళీ అమ్మ అడిగిన ప్రశ్నకు వాడు ఏడ్చాడు. నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్ళనమ్మా అక్కడికి అంటూ ఏడుపుతో వాడన్న మాట విని గుండెల్లోంచి దుఃఖం, ప్రేమ, అభిమానం అన్నీ తోసుకురాగా తన కంఠం పూడుకుపోయింది. వాడిని ఓదారుస్తూ కొంగు నోటికి అడ్డం పెట్టుకుని శబ్దం రాకుండా ఏడ్చింది శాంత. ఇంతటితో ఈ కథ సమాప్తం.